గైస్ ఇంకొంతమంది స్టూడెంట్స్ నన్ను ఈ డౌట్స్ అయితే అడిగారు. సో కొన్ని డొమైన్స్ మీద జాబ్స్ ఉంటున్నాయా, పోతున్నాయా, ఏంటి దీని గురించి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయండి అని. సో నేను టెర్మినేషన్ ఈ డొమైన్స్ లో ఇంకా కొనసాగుతుంది అనే వీడియో చేశాను. సో ఇంకొన్ని డొమైన్స్ లో ఇంకా టెర్మినేషన్ అనేది జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన ఇంకా స్టూడెంట్స్ అడిగిన డౌట్స్ కి నేను చెప్తా ఉన్నాను. అండ్ సో దీంట్లో మొహమ్మద్ బాషా అనే స్టూడెంట్ మాన్యువల్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్ మీద టెర్మినేషన్ అనేది ఇంకా కొనసాగుతుంది. దీనికి సంబంధించింది ఏంటి అంటే మాన్యువల్ టెస్టింగ్ అయితే డెఫినెట్లీ టెర్మినేషన్ అనేది కొనసాగుతుంది. కానీ ఒక్క మాన్యువల్ టెస్టింగ్ కాకుండా ఆటోమేషన్ టెస్టింగ్ కూడా నేర్చుకుని ఉంటే ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ అనేది ఉంది. అండ్ దెర్ ఈస్ నో టెర్మినేషన్ ఆటోమేషన్ టెస్టింగ్. అండ్ 365 days మనకు కాల్స్ ఉండే ఏకైక డొమైన్ అనేది డెఫినెట్లీ ఆటోమేషన్ టెస్టింగ్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ అది మనం క్లియర్ గా తెలుసుకుందాం. అండ్ తర్వాత వచ్చేసి ఐబిఎం మెయిన్ ఫ్రేమ్. దిస్ ఇస్ వెరీ ఓల్డ్ టెక్నాలజీ. తక్కువ మంది నేర్చుకుంటారు అండ్ తక్కువ మందికే ఉద్యోగాలు ఉంటాయి. ఇది చాలా ఓల్డ్ టెక్నాలజీ, ఎప్పటికప్పుడు అంతరించిపోతుంది, అసలు ఈ డొమైన్ అనేది ఉండదు అనుకుంటారు. అండ్ టు బి ఫ్రాంక్ ఇన్ ఫ్యాక్ట్, సో ఈ డొమైన్ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఐబిఎం రీప్లేస్ చేయది కూడా చేయలేదు, అంత రిస్క్ అయితే చేయలేదు. ఎందుకంటే కంప్లీట్లీ బ్యాంకింగ్ డొమైన్ సంబంధించి బ్యాంకింగ్ దీనికి సంబంధించిన వర్క్ చేస్తుంది కాబట్టి డెఫినెట్లీ మెయిన్ ఫ్రేమ్లో అయితే టెర్మినేషన్ అనేది లేదు, అలాగని రిక్రూట్మెంట్ కూడా లేదు. అండ్ దెన్ తర్వాత చైతన్య పవర్ బిఐ గుడ్ ఆర్ బ్యాడ్. సో ఇప్పుడు గుడ్ అనే చెప్పొచ్చు. పవర్ బిఐ మీద కాల్స్ అనేవి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. అండ్ దెన్ తర్వాత డేటాబేస్ మీద జాబ్స్, దాని గురించి నేను చెప్పట్లేదు, నేను ఓన్లీ టెర్మినేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే. అండ్ తర్వాత వచ్చేసి ఒరాకిల్ ఫ్యూజన్ ఈబిఎస్ టెక్నికల్ ఫంక్షన్ మీద టెర్మినేషన్ కొనసాగుతుందంటే సో దీని మీద కూడా టెర్మినేషన్ అనేది కొనసాగట్లేదు. అండ్ సో ఆల్రెడీ జీవన్ సాయి ఆల్రెడీ ఆటోమేషన్ మీద చెప్పాను. అండ్ దాని తర్వాత వచ్చేసి మ్యూల్ సాఫ్ట్ మీద టెర్మినేషన్ కొనసాగుతుందా. మ్యూల్ సాఫ్ట్ అనేది రిక్రూట్మెంట్ అనేది చాలా ఎప్పుడో అయిపోయింది, 3 years బ్యాక్ స్లో అయిపోయింది. సో ఇప్పుడు చాలా తక్కువనే చెప్పాలి. సో ఐ విల్ సే నో, టెర్మినేషన్ అయితే నో. అండ్ దాని తర్వాత వచ్చేసి శ్రీ శ్రావణి రియాక్ట్ చేసే వాళ్ళు కెరీర్ గ్యాప్ వాళ్ళు నేర్చుకోవచ్చా, దీనికి సంబంధించిన చాలా లెంతీ ఆన్సర్. బట్ ఇక్కడ ఏంటి అంటే నేను టెర్మినేషన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి సో టెర్మినేషన్ అయితే రియాక్ట్ చేస్తూ లేదు, అది మాత్రం నేను చెప్పగలుగుతాను. కెరీర్ గ్యాప్ వాళ్ళు నేర్చుకోవచ్చా, నేర్చుకోవద్దు అంటే సో దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో ఆల్రెడీ నేను చేశాను, ఒకసారి మీరు చూడొచ్చు. డేటా అనలిస్ట్లో అయితే లేదు. అండ్ డెవాప్స్ మీద జాబ్స్ లేవు అంటున్నాను, నిజమేనా? డెవాప్స్ మీద జాబ్స్ ఉన్నాయి. ఓకే. అండ్ దెన్ కెరీర్ గ్యాప్ నాన్ ఐటీ మనోహర్ భరద్వాజ్ కెరీర్ గ్యాప్ అండ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఎంబీఏ యాప్ చేయొచ్చా. సో ఇది టెర్మినేషన్ సంబంధించిన విషయం కాదు, ఇంకొక వీడియోకి చేసిన కమెంట్ ఇది. ఎంబీఏ యాప్ చేయొచ్చు, కానీ దానివల్ల మనకు అంత యూజ్ అయితే ఉండకపోవచ్చు. ఓకే. అండ్ ఇది ఇంతవరకు అయితే దానికి సంబంధించిన అంటే కొన్ని డౌట్స్ అడిగారు కమెంట్స్ లో. ఇంకా నేను ఈ వీడియో కంటిన్యూషన్ అనేది చేస్తాను. అండ్ ఈ డొమైన్స్ లో టెర్మినేషన్ కొనసాగుతుందా లేదా అనేది మీరు కమెంట్స్ లో చెప్తే డెఫినెట్లీ దానికి నేను రిప్లై ఇస్తాను. అండ్ దెన్ ఇంకొక విషయం ఏంటి అంటే చాలా మంది టెర్మినేషన్ అనేది ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అవుతుందా, ప్రెషర్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతుందా అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళకి ఇంకా టెర్మినేషన్ అనేది చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఫేక్, జెన్యున్ క్యాండిడేట్స్ కూడా టెర్మినేషన్ అనేది కొన్ని డొమైన్స్ లో ఈ డొమైన్స్ లో కంటిన్యూ అవుతుంది. దిస్ ఈస్ ద రియల్ ఫ్యాక్ట్. ఓకే. మనకి టెర్మినేషన్ కాకుండా లీవ్ వేయడానికి ప్లాన్ చేసుకోండి. ఓకే, అది చాలా బెటర్ ఉంటుంది. రిలీవ్ లెటర్స్ వస్తే మీరు ఫర్దర్గా మళ్ళీ కంపెనీ ట్రై చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇది ఒకసారి ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ.